Energy cannot be created or destroyed. It can only be changed from one form to another. నువ్వు స్కూల్కి ఎందుకు రాలేదురా? రాత్రి నాకు ఒక కళ వచ్చింది రా. నేను ఒక్కనో గడలో నాకు చెప్పలేదు, గాలి లేదు, తిరలేదు. నాకు మొత్తం క్రికెట్ అయిపోయినట్టు నాకు చాలా భయం వేసింది. ఆ భయంతో నేను జ్వరం కూడా వచ్చింది. అందుకే నేను స్కూల్కి రాలేదు. అరే నీకు అలాంటి కళ వస్తేనే జ్వరం వచ్చేసింది. నీలాంటి వాళ్ళు చేసే పనుల వల్ల నిజంగా నా పరిస్థితి వస్తుంది. నేను అలాంటి పని నేనేం చేయను. నీకు వాటర్ వేస్ట్ చేయడం, అవసరం ఉన్నా లేకపోయినా ఫ్యాన్స్ ఆన్ చేసి వెళ్ళిపోవడం, బుక్స్ చింపడం అలవాటే కదా. నువ్వు నీ సరదాకు వేస్ట్ చేసే ఒక యూనిట్ పవర్ జనరేట్ అయ్యే ప్రాసెస్ లో సుమారు 1 kg CO2 విడుదలవుతుంది. ఆ CO2 సుమారు 300 సంవత్సరాలు మన వాతావరణంలోనే ఉండి భూమిని వేడెక్కేలా చేస్తుంది. ఇదే ప్రపంచం ఎదుర్కొంటున్న గ్లోబల్ వార్మింగ్. ఇలా మనకి ఇష్టం వచ్చినట్టు సహజ వనరులను, ఇంధనాలను, విద్యుత్తును ఎక్కువ మోతాదులో వాడేస్తే ఇంకా తర్వాత తరానికి భూమి ఉంటది. మరి అలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? ముందు అనవసరంగా కరెంట్, వాటర్, పెట్రోల్ వంటివి వేస్ట్ చేయకూడదు. అవును, విద్యుత్ ఆదా చేయడం కోసం PM సూర్య గారు అనే పథకం పెట్టారట. అవును, ఆ పథకం ద్వారా మన ఇంటిపై సోలార్ ప్యానల్స్ పెట్టి సూర్యుడి ద్వారా వచ్చే కిరణాల ద్వారా పవర్ వస్తుందంట. మనం ఎక్కువ సైకిల్ ఉపయోగించాలి. దాని వల్ల శరీరంలో కొవ్వు తగ్గుతుంది, పొల్యూషన్ తగ్గుతుంది. అవును, ఇదే విధంగా కొంతమంది ఫుడ్ ఎక్కువగా ఉండేసి తినకుండా పాడేస్తున్నారు. దీని వల్ల ఆహారం వేస్ట్, గ్యాస్ కూడా వేస్ట్. ఇంకా మనం స్కూల్లోనే పేపర్స్ చింపి ఆడుకుంటూ ఉంటాం. దాని వల్ల పేపర్ వేస్ట్. ఒక పేపర్ తయారీ కోసం కొన్ని చెట్లు నరకవలసి వస్తుంది. ఇంకా ప్రతి ఇంటిలో ఇంటి గుంతలు పెడితే వర్షపు నీరు మళ్ళీ భూమిలోకే చేరుతుంది. అవును, ఈ రోజు నుండి మనం ఒక ప్రతిజ్ఞ చేద్దాం. నేటి నుండి విద్యుత్, నీరు, పెట్రోల్, గ్యాస్ వంటి వనరులను అవసరం వరకే వాడతామని, సోలార్ పవర్, ఎలక్ట్రికల్ సైకిల్స్ వంటి పొల్యూషన్ లేని వనరులకు ప్రాధాన్యత ఇస్తూ ప్రకృతికి హాని కలిగించబోమని, ఇంధన ఆదా పట్ల తోటివారికి అవగాహన కల్పిస్తూ ఎనర్జీ సేవర్స్ గా అవుతామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. ఇంధనాన్ని ఆదా చేద్దాం. Save electricity, save air. Switch to solar, be an energy savior. Every switch counts.